ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుందా అంటే అవుననే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనంటూ బలంగా వాదనలు అయితే వినిపిస్తున్నాయి. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అయితే చాలా పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులకు అయితే హామీ ఇచ్చింది. అవి సంవత్సర కాలం పూర్తయినా కూడా ఇప్పటి కూడా వాళ్ళ హామీలను వినడానికి కూడా సిద్ధంగా లేరు కాంగ్రెస్ నాయకులు అంటూ కూడా వారు పెద్ద ఎత్తున వాపోతున్న పరిస్థితి. దీని గురించి మనతో మాట్లాడడానికి జేఏసీ నేత థామస్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇదైతే కార్మికులు ఆర్టీసీకి సంబంధించి సమ్మె చేపట్టబోతున్నట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తున్నాయి. అసలు ఎందుకు సమ్మెకి వెళ్తున్నారు? ఇవాళ ఆర్టీసీలో చాలా జటిలమైన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వాలు చేయలేదని చెప్పి వదిలిపెట్టినరు, మేము చేస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. చాలా అంశాలు పెట్టినట్టుగా ఇలా ఆర్టీసీని మేము పరిరక్షిస్తాము, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాము, ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ కూడా ఇచ్చేస్తాము, వాళ్ళ 2 పిఆర్సీలు ఇస్తాము, తర్వాత 21కి సంబంధించిన పిఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇస్తాము, ఆర్టీసీకి మేమే కొత్త బస్సులు కొనిచ్చి ఆధునీకరిస్తామని చెప్పి స్పష్టంగా గౌరవ మంత్రి శ్రీధర్ బాబు ఆనాడు అధ్యక్షుడిగా ఉండే కమిటీకి వారి కమిటీలో పెట్టి మరి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని ఎన్నికల తర్వాత నిలబెట్టుకోలేకపోయినరు. 3 మాసాలలో ప్రభుత్వం వచ్చినాక చేస్తా అన్నటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ 14 మాసాలైనా ఊసెత్తకుండా మాట్లాడట్లేదు. ఇవాళ సంఘాలని కూడా దగ్గరకు రానిట్లేదు. ఆనాడు మీరు అన్నీ గత ప్రభుత్వాలు యూనియన్లు లేకుండా చేసినాయి, మేము యూనియన్లు ఇస్తాము, యూనియన్లు ఇవ్వాల్సిందే. ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడింది ఏంటంటే యూనియన్లు లేకపోతే ఎట్లా, ఇంత పెద్ద కార్మికులు ఉంటారు, వాళ్ళు మాట్లాడుకోకపోతే వాళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి, యూనియన్లు ఇవ్వాల్సిందే అని చెప్పి పెద్ద మనసుతోటి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వరకు అసలు ఇచ్చిన వాగ్దానం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు లేదు అనేది మాకు ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. యూనియన్లను రాణిస్తలేరు, ఒక దిక్కు యాజమాన్యము అసలు తప్పుడు నివేదికలు ప్రభుత్వానికి ఇస్తున్నది అని చెప్పి అభిప్రాయపడుతూ ఉన్నాం. ఎంత తప్పుడు ఇచ్చినా ఇవాళ ఆనవాయితీగా ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టరు ప్రభుత్వం ఏర్పడ్డాక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఏదో కొన్ని రోజుల్లో ఆర్టీసీకి రావాల్సిన అవసరం ఉంది. బస్ భవన్కి వచ్చి అంతా రివ్యూ చేయాలి, అన్ని యూనియన్లతోటి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటి వరకు అటువంటిది జరగలేదు. సరే, గత ప్రభుత్వాలు మిమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పి మీరు అంటా ఉన్నారు, ఓకే. కానీ ఈ ప్రభుత్వం వాగ్దానం చేసిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టరు కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? పని మీరు తప్పు చేస్తారా చేయరా, తర్వాత చేస్తారా ముందు చేస్తారా మాకు సంబంధంగా, కానీ ముందు మా ఆవేదన ఆలోచన మా పరిస్థితులని మనం వినాల్సినటువంటి పరిస్థితి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి ఉంది. వారు కూడా వినలే. ఆ తర్వాత ఇప్పటి వరకు ఇవన్నీ కూడా కావాలని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని పలుసార్లు కలిసినాం, ఎన్నోసార్లు కలుస్తూ ఉన్నాం, అర్జీలు ఇస్తూ ఉన్నాం, ఫైనాన్స్ మినిస్టర్ని కలిసినాం, సీతక్క గారిని కలిసినాం, ఇంకా వేరే మినిస్టర్లని ఎమ్మెల్యేలని అందరినీ కూడా మేము కలుస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారింటికి కూడా మేము చాలాసార్లు పోయినప్పుడల్లా మాకు కూర్చోబెట్టిండ్రు. 12 దాకా 7 గంటలకు పోతే 12 వరకు అక్కడ కూర్చోబెట్టేది. తర్వాత సార్ బిజీ ఉన్నాడు, వేరే వాళ్ళు వచ్చిందని చెప్పి పిఏ గారు వచ్చి కాగితం తీసుకొని పోయేవారు. సరే అనుకున్నాం, సెక్రటరియట్కి పోయినాం. సెక్రటరియట్లో కూడా అన్నీ మాకు సంబంధించిన అన్ని అంశాల మీద, ఇబ్బందుల మీద, ఆర్టీసీ భవితవ్యం మీద మేము స్పెషల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్కి అట్లాగే సిఎస్ గారికి ముఖ్యమంత్రిని కలవడానికి పోతే వాళ్ళు అక్కడ కలవనీయకుండా మేమే తీసుకుపోయి ఇస్తామని చెప్పి వాళ్ళే వచ్చి ఆ పోలీసు వాళ్ళు ఆపి తీసుకుపోయేవాళ్ళు. ఆ విధంగా ఇచ్చి దగ్గరికి రానియలే. తర్వాత తీరా చూసినట్టుంటే ఆర్టీసీని పరిరక్షిస్తున్నటువంటి ఈ ప్రభుత్వము ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేటువంటి చర్యకి పాల్పడ్డది అనే అనుమానాలు వచ్చినాయి. కారణం ఏంటంటే ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి, పొల్యూషన్ రహిత బస్సులను పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం, జేఏసీగా స్వాగతిస్తున్నాం. మాకేం అభ్యంతరం లేదు, పొల్యూషన్ రహిత ఉండాలి, ప్రజలు బాగుండాలి. కానీ పొల్యూషన్ రహిత బస్సులను పెట్టినప్పుడు ఈ ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇవాళ జాతీయ కంపెనీలు, ఇవాళ ఒలక్టో కంపెనీ అట్లాగే జేబీఎం కంపెనీలని ప్రవేశపెట్టిండ్రు. వాళ్ళకి ఏం అగ్రిమెంట్లు చేసిండ్రో తెలియదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకి సంబంధం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమో వాళ్ళకే బస్సులు ఇచ్చి రాయితీ ఇస్తుంది. ఒక్కొక్క బస్సుకి 35 లక్షల రూపాయల రాయితీ వాళ్ళకి ఇస్తూ ఉన్నది, వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. తర్వాత ఆర్టీసీ
మరి వీళ్ళతోటి ఈ బస్సులు పెట్టాలని చెప్పి సంకల్పించి కొంటా ఉన్నది. కొన్నప్పుడు మరి ఈ బస్సులని మనమే ఈ ప్రభుత్వమే పర్చేజ్ చేసి ఆ రాయితీలు కూడా ప్రభుత్వానికి ఆర్టీసీకి ఇప్పించి కొత్త బస్సులు ఇచ్చినట్టుంటే కొత్త సిబ్బంది వస్తారు, తర్వాత యువకులకు ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈ బస్సుల్లో లోపాయికార ఒప్పందం ఏముందో అర్థం కావట్లేదు, అగ్రిమెంట్లు బయటకు రావట్లేదు. ఒకటేంటంటే ఇవాళ ఈ ఎలక్ట్రో కంపెనీతో చేసుకున్న అగ్రిమెంట్లు ఏమున్నాయో తెలియదు, కానీ ప్రతి హెడ్ క్వార్టరు అంటే మా ఉమ్మడి జిల్లాలో హెడ్ క్వార్టర్ డిపోలో ఒక్కొక్క డిపోని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసిండ్రు. మనం ఖాళీ చేసినాం, ఆర్టీసీ వాళ్ళని ఖాళీ చేయించి ఇలా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసిండ్రు వాళ్ళ బస్సులు మెయింటెనెన్స్. రెండోది ఆ బస్సులు కరెంటుతో పోవాలి కాబట్టి పవర్ ప్లగ్గులు పెడతారు. అవన్నీ కూడా మరి కరెంటు డిపార్ట్మెంట్ తోటి తీసుకుంటే ఒక్కొక్క డిపోలో 8 కోట్లు 10 కోట్లు 11 కోట్లు ఇట్లా అక్కడ పవరు దాన్ని బట్టి అక్కడ కోట్ల రూపాయలు వెచ్చించు. అవి ఎవరు ఇవ్వాలి? మరి కంపెనీ ఇచ్చిందా, తర్వాత గవర్నమెంట్ ఇచ్చిందా అంటే ఎవరు ఇవ్వలే. కేవలం ఆర్టీసీ కార్మికులు సంపాదించిన డబ్బుని దానికి వెచ్చించాను, ఆ డిపోను వాళ్ళకి ఇచ్చాను. ఆ డిపోలో ఉన్న కార్మికుల్ని వేరే జిల్లాలకి వేరే డిపోలకి పంపించడం జరిగింది. తర్వాత ఇలా చేయడం వల్ల కొత్త రిక్రూట్మెంట్స్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి, ఆ ప్రైవేట్ కంపెనీలే రిక్రూట్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఇవాళ రిక్రూట్మెంట్ ఆర్టీసీ చేయాలి. ఆర్టీసీలో ప్రమాణాలకు అతీతంగా నిష్ణాతులైన డ్రైవర్లను తయారు చేసిన చరిత్ర ఏళ్ల తరబడి ఉంది, ప్రజలకు నమ్మకం ఉంది ఆర్టీసీ డ్రైవర్లు అంటే. ఇవాళ ఎలక్ట్రో కంపెనీకి మా డ్రైవర్లే వస్తారు, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారట, వాళ్ళు తెచ్చుకుంటారు. తర్వాత మెయింటెనెన్స్ ఆ డిపోలో వాళ్ళే చేసుకుంటారు, టెక్నీషియన్ అని ఎవరినో పెట్టుకొని. మరి ఆర్టీసీలో ఉన్న డ్రైవర్లు ఏం కావాలి? ఆర్టీసీలో ఉన్నటువంటి మెకానికులు, మా మెయింటెనెన్స్ సిబ్బంది అంతా నెట్టుకోవాలి. అదేవిధంగా మరి వర్క్షాపులు ఉన్నాయి, వర్క్షాపుల్లో పనులు అవుతాయి. వీళ్ళందరికీ కూడా ప్రమాదం ఉంది, అంటే ప్రైవేట్ పరం అవుతుంది, వీళ్ళందరూ ఉద్యోగాలు పోతాయి. కొండ నాలుకకు మంది అయితే ఉన్న నాలుక ఊసిపోయినట్టుగా ఇవాళ ఈ ఉద్యోగాలను పోయేటువంటి అనుమానం ఉంది. రెండోది వీళ్ళ బస్సులకి మనం హైర్ బస్కి కిలోమీటర్కి తెచ్చి బయట హైర్ బస్సులు పెట్టుకుంటాం 20%. ఇవాళ వీళ్ళకి కూడా మనం పైసలు ఇస్తున్నాం కదా, కిలోమీటర్కి 39 రూపాయలు 61 రూపాయి ఇట్లా ఒక్కొక్క బస్సు స్టేజీని బట్టి అంటే ఆ బస్సు క్వాలిటీని బట్టి మనం వాళ్ళకి డబ్బులు ఇస్తాం. ఆ డబ్బులు కూడా ఆర్టీసీకి గిట్టుబాటు కావట్లేదు. మనం ఆర్టీసీ నుంచి ఇంకా వాళ్ళకి కల్పించే పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళకి ఈ విధంగా కిలోమీటర్కి పైసలు ఇస్తాము, డిపోలు ఇస్తాము, తర్వాత ఉద్యోగులను కూడా పోగొట్టుకుంటాం. కాబట్టి ఇది నథింగ్ బట్ ప్రైవేటీకరణ అయినట్టుగానే భావించాలి. ఏదో ఒక టైంలో ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే ఇక ఆర్టీసీ ఉండదు అని చెప్పి తేలిపోయింది. లాభాల బాట కోసమే ఈ ఛార్జింగ్ వెహికల్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొస్తున్నాను ప్రభుత్వం చెప్తుంది. మరో పక్క చూసుకుంటే మీరు చెప్పింది దానికి చాలా వరకు విరుద్ధంగా కనబడుతుంది, ఎందుకంటే రిటర్న్గా డబ్బులు పెట్టాల్సి వస్తుందని కూడా మీరు చెప్తున్నారు. ఏంది అసలు? వాస్తవమే, హైర్ బస్సులకి చాలాసార్లు కూడా గతంలో కూడా మాకు కానప్పుడు వాళ్ళ కిలోమీటర్ కింద అగ్రిమెంట్ చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా. ఆర్టీసీకి రాకుండా ఆర్టీసీ డబ్బులు తీసుకొని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా అది గిట్టుబాటు కాదు. రెండోది ఇవన్నీ కూడా అదనపు కోట్ల రూపాయలు వెచ్చించినాం. తర్వాత ఆర్టీసీలో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, మరి దానికి గ్యారంటీ లేదు. రెండోది ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ ఈ అగ్రిమెంట్లు చేసినప్పుడు గతంలో యూనియన్లకు చెప్పి యూనియన్లు ఉండేది, యూనియన్లతోటి మాట్లాడి కార్మికులకి అనుమానాలు నివృత్తి చేసి అగ్రిమెంట్లు చేస్తే అగ్రిమెంట్లు అందరూ చూసేవాళ్ళు. ఇవాళ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి వచ్చినప్పుడు అనుమానం వస్తుంది. కాబట్టి కార్మికుల్లో ఇలా తిరుగుబాటు వచ్చింది. వీళ్ళందరూ కూడా మాకు ఒక దిక్కేమో వాగ్దానం చేసినా ఇవ్వలేదు, మా పిఆర్సీలు చేయట్లేదు, రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు, 2021 నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి లాస్ట్ సాలరీస్ అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళకి సేమ్ డే ఇచ్చే పరిస్థితి లేదు. మా కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి 1000 కోట్ల రూపాయలు ఆర్టీసీ వాడుకుంది, ఇంకా వాడుకుంటూనే ఉంది, అవన్నీ ఇవ్వట్లేదు. ఒకటి ఏంటంటే మహిళలకు ఏదైతే ఉచిత బస్సు రవాణా పెట్టిరో దానివల్ల ఆర్టీసీ లాభాల బాటలు నడుస్తుందని కూడా మంత్రులు చెప్పారు చాలా సందర్భాల్లో. ఆర్టీసీ లాభాల్లో ఉందా లేదా అంటే ఈ యొక్క మహిళా పథకం పెట్టిన తర్వాత ఆర్టీసీ కార్మికులు 48 గంటల్లో సక్సెస్ఫుల్ చేసిన చరిత్ర కార్మికులది. దానివల్ల ఈ ప్రభుత్వానికి చాలా ఇమేజ్ పెరిగిపోయింది, వాళ్ళ యొక్క విధానంలో మంచి అది వచ్చింది. కానీ ఓవర్ పెరుగుతూ ఉన్నది, డబ్బులు రావట్లేదు. ప్రభుత్వము ప్రతి నెల 400 కోట్లు మాకు ఇవ్వాలి అవుతున్నాయి. మరి 400 కోట్లు ఇస్తుందా అంటే ఒక నెల 200 కోట్లు ఇస్తుంది, ఒక నెల 160 కోట్లు ఇస్తుంది, ఒక నెల 100 కోట్లు ఇస్తూ ఉన్నది. ఇప్పటికీ ఇంకా 4000 కోట్లు ప్రభుత్వానికి రావాలని లెక్కలు చెప్తా ఉంది యాజమాన్యంలో, కొంతమంది చెప్తా ఉన్నారు. ఇంకా ఎక్కువ రావాలని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. స్పష్టంగా
నివేదిక ఇవ్వండి, మాకు రాసి ఇవ్వండి అంటే శ్వేతపత్రం విడుదల చేయమంటే యాజమాన్యం చేయట్లేదు. మరి లాభాలు నిజంగానే వస్తే మేమంటున్నాం బస్సులు పెంచాలి. ఇవాళ మహిళలు ఒక్కొక్క బస్సులో ఓవారు చూస్తే 40 సీట్లున్న బస్సులో 70 మంది 90 మంది 100 మంది 100% ఉంటా ఉన్నారు. మరి అటువంటి వాళ్ళు ఇవాళ లేడీస్ ఉంటారు, చిన్నపిల్లలతో వస్తారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, చేతగానోళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ దాంట్లో కుక్కుతే ఇట్లా వాళ్ళకి సరిపోయినన్ని బస్సులు ఇవ్వండి అని మేము చెప్తా ఉన్నాం. మాకు అభ్యంతరం లేదు. మగోళ్ళకి ఇవాళ సీట్లు దొరకట్లేదు, లాస్ట్ సీట్లో కూర్చుంటున్నారు. నేను మహిళలకు కావచ్చు పురుషులకు కావచ్చు సీట్లు సరిపోతున్నాయి, వాళ్ళు సురక్షితంగానే ప్రయాణం చేస్తున్నారు. దీనికి కావాలని కొంతమంది పని కట్టుకొని లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని చెప్తున్నారు. అది చాలా శుద్ధ అబద్ధము. అపోహలు ఏముంది? ఇలా ఎవరైతే చెప్తారో వాళ్ళు మనం బజార్లోకి పోదాం, బస్సులో నిలబడదాం, బస్ స్టాపులలో ఏ విధంగా చూద్దాం. ఇలా కిక్కిరిసిన జనం ఉంది, వాళ్ళకి మీరు బస్సులు పెట్టిండ్రు, మంచిదే. మహిళలకి మా జేఏసీ కూడా మద్దతు ఇస్తుంది. మీకోసం ఇంకా బస్సులు పెట్టాలని గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మహిళలకు అవసరమైతే స్పెషల్ బస్సులు పెట్టండి, స్పెషల్ బస్సులు పెట్టి మగవాళ్ళకు కూడా సీట్లు ఉండే బస్సులని వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయండి. మరి ఇవన్నీ రావాలంటే పైసలు ఉండాలి. మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ రేపు మార్చి ఏప్రిల్లో బడ్జెట్లు వస్తాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ మంత్ ఉంటుంది, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు ఉంటాయి. బడ్జెట్లలో ఆర్టీసీకి ఉన్న అప్పులని రైటాప్ చేసి ఈ ప్రభుత్వం వాగ్దానం చేసింది కాబట్టి రైటాప్ చేసి ఇవాళ ప్రతి బడ్జెట్లో 3,000 కోట్లు పెట్టండి, తక్కువలో తక్కువ. 5,000 కోట్లు పెట్టినా తక్కువనే. 3,000 కోట్లు బడ్జెట్లో సాలీనా పెట్టండి. పెట్టి మీరు కొత్త బస్సులు కొనండి, ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు ఇవన్నీ కూడా ఇచ్చుకుంటా పోతే బాగుంటుంది. రెండోది, మేము మహిళా బస్సులకు వ్యతిరేకం కాదు, వాళ్ళకి బస్సులు పెట్టండి, వీళ్ళకి పెట్టండి. రెండోది, బడ్జెట్లో అలొకేషన్ అనేది కంపల్సరీ ప్రభుత్వం పెట్టాల్సిన బాధ్యత ఉంది. గత ప్రభుత్వాల్లో కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కాదు, గత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది, తెలుగుదేశం ప్రభుత్వం పెట్టింది, బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకుంటాం అన్నారు కాబట్టి బడ్జెట్ అలొకేషన్లో 3,000 కోట్లు పెట్టండి, రైట్ ఆఫ్ ఇవ్వండి. తర్వాత ఈ ఓఆర్ అంటే మహిళల ద్వారా ఓఆర్ పెరిగినంత మాత్రాన లాభాలు అని చెప్పి మేము అనం. మీరు రియంబర్స్మెంట్ వెంట ఆర్టీసీకి ఇస్తే అప్పుడు లాభాలు అనేది చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. రెండోది, ఇవాళ నిజంగానే లాభాలు వస్తున్నాయి అనుకోండి. మొన్నటికి మొన్న పండుగలకి బాగా సక్సెస్ఫుల్గా డబ్బులు వచ్చినాయి. 12 కోట్లు ఎంత అట్లా ఒక్కొక్క జిల్లాకి అని చెప్పి ఇట్లా 120 కోట్ల లాభం వచ్చింది అన్నారు. 120 కోట్ల లాభం వస్తే ఆర్టీసీ రిటైర్డ్ అయిన వాళ్ళ డబ్బులు ఎందుకు ఇవ్వలే? తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? కోఆపరేటివ్ సొసైటీ నాశనం అయిపోతూ ఉన్నది, 1000 కోట్లు ఇవ్వాలి, ఎందుకు ఇస్తలేరు? ఎస్బీటీ ఎస్ఆర్బిఎస్కి ఎందుకు ఇస్తలేరు? ప్రావిడెంట్ ఫండ్ దానికి ఎందుకు ఇస్తలేరు? ఇవ్వకుండా ఇవాళ మీకు మీరుగా బోర్డు మీటింగ్ పెట్టుకొని బోర్డు మీటింగ్లో ఇవాళ మంత్రుల యొక్క కాన్స్టిట్యున్సీలకి అట్లాగే ఇంపార్టెంట్ ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలకి ఫండ్స్ పెట్టుకున్నారు. వాళ్ళే ఇవాళ పెద్దపల్లిలో 11 కోట్ల చిల్లర ఇచ్చారు. మంచిదే, బస్ స్టేషన్ ఆధునీకరణ చేయండి, మీరు అన్నీ కట్టుకోండి. ముందు వెల్ఫేర్ ఎందుకు చూడరు? కార్మిక వెల్ఫేర్ ఇలా కష్టపడి పనిచేసే కార్మికుడిని పక్కకు పెట్టి నడ్డి విరగొట్టే పరిస్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? వెల్ఫేర్ చూడాలనుకున్నప్పుడు కార్మికులకు మాకు నిజంగా రావాల్సినటువంటి మా రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వండి. 2011 పిఆర్సీ మీరు చేసిండ్రు, మేము చేసినా అన్నారు. చేసిన తర్వాత ఎవరు చేసిండ్రు? ఆన్ రోల్లో ఉన్న వాళ్ళకి, మస్టర్ క్లోజ్లో డ్యూటీ చేసే వాళ్ళకి చేసిండ్రు. మిగతా దాదాపు 15-16 వేల మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మరి చేయాలి. 8 ఏళ్ళ నుంచి దానికి పెండింగ్ ఉన్నాయి. 8 ఏళ్ళ నుంచి మీరు దానికి మరి మొత్తం కూడా కట్టియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏరియర్స్ కట్టియాలి. ఆ తర్వాత బత్తాలు ఇచ్చే అనవాయితీ ఉంది, బత్తాలు ఫిక్స్ చేయాలి. అంటే మీరు పిఆర్సీలనే ఫిక్స్ చేయకుండా నామమాత్రంగా పేపర్లో మాట్లాడే విధానం సరైంది కాదు. ఆర్టీసీ యాజమాన్యం ఎందుకు మీకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అసలు యాజమాన్యం సరైన నివేదిక మీకు ఇచ్చిందా ఇవ్వలేదా? ఇవన్నీ కూడా లేకపోతే మమ్మల్ని అడిగింది తీసుకోండి, మేము చెప్పింది తప్పైతే మమ్మల్ని పక్కకు పెట్టండి. మేనేజ్మెంట్ తప్పు ఇస్తే మేనేజ్మెంట్ని దండించండి. వాస్తవంగా మీరు అన్ని శాఖలకి అందరికి కూడా నేను ప్రతిదీ చేస్తాను, మీరు చేస్తూ ఉన్నారు, ఓకే. మరి ఆర్టీసీని కూడా ఎందుకు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు? ఇలా ప్రైవేట్ పరమయ్యే పరిస్థితులేమో ఒలక్టా బస్సులు వచ్చినాయి. దానికి మీరే స్వయంగా బస్సులు కొని ఆర్టీసీకి ఇచ్చి ఆదుకోవాలని చెప్పి జేఏసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ మీద వెనకపోయేది లేదు. రెండోది, బడ్జెట్లో అలొకేషన్ చేయాలి. ఆ తర్వాత మహిళలకు సరిపోయే బస్సులు ఇవ్వాలి. అవసరమైతే వాళ్ళకి ఫ్రీ బస్సులు, మహిళా బస్సులను కూడా పెట్టండి, అభ్యంతరం లేదు. మహిళలకు కూడా మా ప్రగాఢమైన సానుభూతి తెలుపుతాము. రెండోది, ఆర్టీసీని
ఇవాళ 2500 గ్రామాలకి బస్సు లింకులు లేవు, పల్లె వెలుగులు లేవు. మరి ఊళ్ళ నుంచి జనాలు ఎట్లా రావాలి పట్టణాలకు వచ్చిన వాళ్ళు ఏ విధంగానో పోతారు. మీరు కూడా రూపకల్పన చేయండి. బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, బడి పిల్లలు, కాలేజీ పిల్లలు, మీరు ఇచ్చే రాయితీలు ఇవన్నీ కూడా కంటిన్యూ కావాలంటే సబ్సెంట్గా బస్సులు ప్రతి ఊరుకు ఉండాలి. ఏ ఊరుకు రోడ్డు ఉందో ఆ ఊరుకు బస్సు ఉండాలి. ఆ విధంగా మీరు పెట్టి చేయండి, మంచిదే. ఇది ప్రజా రవాణా ప్రజల కోసం ఉండాలి, ప్రజలు బతకాలి, ప్రజలకు బాగా లాభం జరగాలి, ప్రజలు సుఖవంతంగా ప్రయాణం చేయాలి. బస్సులు తిరుగుతేనే ప్రగతి. ఈ ప్రగతి చక్రాలని అనుకున్నాం మనం. ప్రగతి ఎట్లుంటుంది? ప్రతి జిల్లాకి కనెక్షన్ ఉన్నప్పుడే వాళ్ళందరూ వచ్చిపోతూ ఉంటారు, ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది, కూరగాయలు పాలు వస్తాయి ఊళ్ళ నుంచి, ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మరి ఆ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాం. రెండవది సమ్మె నోటీసు ఇస్తారా అని కోపం రావచ్చు. సమ్మె చేయాలనే సంకల్పం మాది కాదు. ఇవాళ 14 మాసాలు మమ్మల్ని నిర్బంధంలో పెట్టి, కార్మికులని నిర్బంధంలో పెట్టి భయభ్రాంతులను చేసి 24 గంటలు పని చేయించుకుంటూ 16 గంటలు 18 గంటలు పని చేయించుకుంటూ మాట్లాడితే ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ యూనియన్లు లేవని చెప్పి యూనియన్లు ఇవ్వకుండా మేనేజ్మెంట్ తోటి దమనకాండ చేపిస్తూ ఉన్నారో దానికే మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఇలా మాట్లాడే అవకాశం ఇవ్వండి, యూనియన్లు ఇవ్వండి, ఏదన్నా ఉంటే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి. మేనేజ్మెంట్ పిలవదు, డిఎంలు పిలవరు, ఆర్ఎంలు పిలవరు, తర్వాత గవర్నమెంట్ పిలవదు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడని పరిస్థితి బాధాకరమైన విషయం. ఇది రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు కదా, ఎవరున్నా సమస్య నేరుగా వచ్చి నన్ను కలిసే అవకాశం మీకు కల్పిస్తున్నా, మా దగ్గరికి ఎవరైనా కూడా నేరుగా వచ్చి సమస్యలు తెలుపుకోవచ్చు అని రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పారు. రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు. నిన్న కూడా నేను ఏదో టీవీలో విన్నా, ఎవరైనా నా దగ్గరికి రావచ్చు, నా ఇంటికాడ అందరినీ కలుస్తున్నా అని చెప్పి. మేము చాలాసార్లు వచ్చినప్పుడు మాకు అవకాశమే దొరకలే. మా స్పీకర్ని కలుస్తానికి పోతే కూడా ఆయన అవకాశం ఇవ్వలే. మరి మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలిస్తే నా చేతుల్లో ఇవన్నీ లేవు, ఏదైనా చిన్నవి ఉంటే చెప్పండి చూస్తా, మీరు పోండి అని చెప్పి అంటా ఉన్నారు. గవర్నమెంట్ చేతిలో ఉందన్నారు. నేను ఒకటే అడుగుతా, ముఖ్యమంత్రి గారిని మేము తప్పుపడతలేము, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని తప్పుపడతలేము. మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, బాధ్యతలు తీసుకున్న తర్వాత, ఇవాళ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు ఎవరైనా కానీ, గతంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టరో లేదా ఆర్టీసీ చైర్మన్ ఉంటే బస్ భవన్కి వచ్చి అన్నీ కూడా రివ్యూ చేసుకొని ఆర్టీసీ స్థితిగతులు, పొజిషను అన్నీ కూడా, కార్మిక సంక్షేమం ఏ విధంగా ఉంది, కార్మికులు ఎట్లా ఉన్నారు అనేది చూసి ఒక నివేదిక తీసుకొని యూనియన్లను కూడా పిలిచి అన్ని యూనియన్లతోటి కూడా మాట్లాడి ఆ టైం అప్పుడప్పుడు పోయినప్పుడల్లా కలిసి మీటింగులు పెట్టించి సమస్యలు పరిష్కారం చేసేవాళ్ళు. తర్వాత మా మాటలు వినేవాళ్ళు. ఆ విధంగా కార్మికులకు వెసులుబాటు ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు లేదు? అది మీది ప్రజాప్రభుత్వం అన్నారు, మీరు అంతా ఎవరైనా రావచ్చు అంటున్నారు, కానీ వాస్తవంగా చేసే పరిస్థితి లేదు. మేము ఎవరి దగ్గరికి పోలేదు, ఎవరి దగ్గరికి రాలేదు, మమ్మల్ని రాణిస్తలేరు, కలుపుకుంటలేరు. ఇవాళ యూనియన్లు అంటే అంటరానోళ్ళుగా చూస్తున్నారు యూనియన్లని. మేము అంటరానోళ్ళ మా యూనియన్లు అంటే? మమ్మల్ని పిలవండి, కార్మికులు ఉంటారు మా చేతిలో, వాళ్ళ ఇబ్బంది ఉంటుంది, కష్టాలు ఉంటాయి, మాకు చెప్పుకుంటారు, మేము మీకు చెప్తాం. స్వయంగా మీరు మా మాటలే వినకండి, కార్మికుల్లో కూడా మీరు చూడండి. ఇలా వెల్ఫేర్ కమిటీలను పెట్టిండ్రు. కేవలం లోపభూయిష్ట విధానంతో వెల్ఫేర్ కమిటీలు నడుస్తూ ఉన్నాయి. కేవలం మేనేజ్మెంటు చేసే తప్పులని చప్పట్లు కొట్టించుకోవడానికి తప్ప మరొకటి కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి, యాజమాన్యానికి, నిన్న యాజమాన్యానికి కూడా మరి గౌరవ ఎండి గారు లేకపోవడం వల్ల మునిశేఖర్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు ఆపరేషన్స్కి, తర్వాత మరి సిపిఎం మేడం గారికి కలిసి మేము ఇవ్వడం జరిగింది సమ్మె నోటీస్. వారికి కూడా చెప్పినాం, గత ఇప్పటి వరకు మీరు చాలా ఇబ్బందులు కష్టాలు పెట్టినరు, యూనియన్లు రానియలేదు, డబల్ డ్యూటీలు చెప్పించారు, విననోళ్ళని ఇబ్బందులు పెట్టినరు, సస్పెన్షన్లు ఇది చేసినారు, చాలామంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మీరేమో 8 గంటల పని కాదు, మీ దగ్గర తీసుకునే దానికేమో చట్టానికి అతీతంగా తీసుకుంటారు, ఎంటీడబ్ల్యూ యాక్ట్కి వయలేషన్ చేస్తారు, కార్మిక చట్టాలని కాలరాస్తారు. కానీ మీరు చెప్పిన దానికి 16 గంటలు 18 గంటలు వినపోతే సస్పెండ్స్, రిమూవ్లు. ఇవాళ ఏ డిపార్ట్మెంట్లోనన్నా ఉందా? దాదాపు 400 మంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఇంటికి పోయినరు, ముఖ్యమంత్రి గారు కూడా ఎండీకి చేయమని చెప్పిండ్రు, ఆయన ఏం చేయలేదు. ప్రగతి భవన్కి పోయినరు, పూలే భవన్కి, అక్కడికి పోయినా పరిష్కారం కాలేదు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇంటికి పోయినరు, పరిష్కారం కాలేదు. ఇంకా వేరే మినిస్టర్లను కలిసినరు, పరిష్కారం కాలేదు. మేము చెప్తున్నాం, వాళ్ళందరికీ కూడా కావాలని చెప్పి భయభ్రాంతులు చేయడానికి మీరు చిన్న వాటికి సస్పెండు, రిమూవల్ చేసిండ్రు. రోడ్ల మీద అడక తినే పరిస్థితి వాళ్ళకు వచ్చింది. వాళ్ళ భార్య బిడ్డలు అఘోరిస్తున్నారు తిండి లేక, వాళ్ళ పిల్లలు స్కూళ్ళకి కాలేజీలకు పోలేక ఏడుస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీరు వెంటనే
నిన్న ట్రంప్ చూడు ప్రమాణ స్వీకారం చేయగానే జైల్లో ఉన్న వాళ్ళని ఇచ్చిండ్రు. ఇలా మీరు 26 జనవరి అట్లయితే కూడా జైల్లో ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు. వీళ్ళు జైలుకు పోయిన వాళ్ళు కాదు, పాపాలు ఘోరాలు చేసిన వాళ్ళు కాదు. చిన్న టెక్నికల్ ఇష్యూస్ తోటి జరిగిన పొరపాట్లకి టెమ్ మిషన్ కావచ్చు, లేకపోతే ఇలా ఆ మిషన్ తాగినవని కూడా వచ్చే వాసన వస్తూ ఉన్నాయి. అటువంటి బ్రీత్ అనలైజర్లతోటి కూడా మీరు ఫాల్తు పెట్టేసి వాళ్ళని రోడ్ల మీద పెడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ తిరిగి ఉద్యోగాలు తీసుకోమని చెప్పంగా మొన్న గవర్నమెంట్లో కమిటీ వేసిండ్రు, 3 మినిస్టర్లను పెట్టిండ్రు, మేము ఇస్తామన్నారు. ఇంకా అది కాలయాపనే జరుగుతూ ఉన్నది ఇప్పటి వరకు. వాళ్ళందరినీ కూర్చొని రివ్యూ చేసి ఆర్టీసీ అధికారులని వాళ్ళని పెట్టి ఒక్కొక్కరిని పిలిచేసి ఏం జరిగింది బాబు, పేపర్లు ఫైళ్ళు తెప్పించుకొని ఓకే ఎస్ నో అని చెప్పి 24 అవర్స్లో పరిష్కారం చేయొచ్చు. మరి ఎందుకు చేస్తలేరు? ఎవరు పట్టించుకోవట్లేదు. ఇలా ప్రగతి భవన్ పెట్టింది, అక్కడ పూలే భవన్లో పోతా ఉన్నారు వస్తూ ఉన్నారు, కానీ ఎంతమంది అవుతూ ఉన్నాయి. నేనే స్వయంగా 2 సార్లు పోయినా. వేరే వాళ్ళై ఇవాళ చచ్చిపోయిన డ్రైవరు కండక్టర్లై కాంట్రాక్ట్లో చచ్చిపోయిన వాళ్ళై వాళ్ళ భార్యలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, యాజమాన్యం ఇస్తలేదు అని చెప్పి నేను ఇచ్చి రావడం జరిగింది. వాళ్ళు అట్లెట్లా ఉంటుంది మేము ఇప్పిస్తామన్నారు. ఇవాళ కాంట్రాక్ట్ అని ఎవరిని అంటారు? ఆర్టీసీలో కాంట్రాక్ట్ అంటే ఇవాళ ప్రభుత్వ విధానం ప్రకారం కాంట్రాక్ట్ అంటే ఏదో బల్క్గా వర్క్ ఉంటే అది కాంట్రాక్టర్కి ఇచ్చేసి అది పని అయిపోయే వరకు చేసేసి వాళ్ళని నిల్లగొడితే కాంట్రాక్ట్ వర్క్ అవుతుంది. కానీ ఆర్టీసీలో కాంట్రాక్ట్ వర్కర్లు అనుడు తప్పు. ఎందుకంటే ఇవాళ స్పెసిఫిక్గా ఎన్ని వేకెన్సీలు ఉంటే అన్ని వేకెన్సీలకి మాకు డ్రైవర్లని కండక్టర్లు కావాలని చెప్పి యాజమాన్యము ప్రభుత్వానికి నోటు పంపించి ప్రభుత్వ పర్మిషన్ తీసుకుంటుంది. పర్మిషన్ తీసుకున్న తర్వాత పేపర్ నోటిఫికేషన్స్ ఇస్తారు. ఆ తర్వాత రిక్రూట్మెంట్కి కమిటీని నియమిస్తారు. ఆ కమిటీ కుల ప్రాతిపాదికన కమ్యూనల్ రోస్ట్ ప్రకారంగా వాళ్ళ క్వాలిటీని బట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఎన్నిక చేసుకుంటుంది. ఈ విధంగా ఎన్నిక చేసుకున్న తర్వాత వాళ్ళు ఖాళీ మాస్టర్ రోల్ అనే ఈ ఉద్యోగి పోయినప్పుడు అది పర్మనెంట్గా ఆ రోజే పర్మనెంట్ ఇవ్వాలి. కానీ వీళ్ళు 240 డేస్ ఎంతో కాంట్రాక్ట్లో ఉంచుతామని చెప్పి ఉంచుతూ ఉంటారు. అది అన్యాయమే. కానీ ఆ కాంట్రాక్ట్లో ఉండి చచ్చిపోతే వీడు కాంట్రాక్ట్ వాని భార్యకి నేను ఏమి ఇయ్యము ఉద్యోగం ఏమి అన్నాడు, సరైందా అని అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని. ఇది తప్పు కాదా? ఇది యాజమాన్యం చేసే చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి అటువంటి వాళ్ళ పిల్లలు రోడ్ల మీద పడితే ఇలా ఆరుగాలం పనిచేసి ఆర్టీసీకి సేవ చేసిన వాడు చచ్చిపోతే వాళ్ళ భార్యకి ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి? అది ఇవ్వట్లేదు. రెండోది ఇవాళ బ్రెడ్ విన్నర్ స్కీమ్లో అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే లేట్గా అయినా రిక్రూట్మెంట్ పెట్టిండ్రు. వీళ్ళు పెట్టిన తర్వాత శ్రామిక్, తర్వాత కండక్టర్, డ్రైవర్ ఉండే. మేము యూనియన్లు గతంలో అడిగిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ ఇచ్చారు. సమ్మెకాలంలో క్లర్కులు కూడా ఇచ్చారు. ఇప్పుడేమంటారు, క్లర్కులు ఇయ్యం, సెక్యూరిటీ గార్డ్ వరకే మేము ఇస్తామని చెప్పి అంటా ఉన్నారు. మేము ఇప్పుడు సమ్మె నోటీసులో కూడా పెట్టినాం. ఇవాళ చచ్చిపోయిన వాళ్ళ పిల్లలకి ఆంక్షలు తీసేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వండి. తర్వాత చదువుకున్నోడు ఉంటే జూనియర్ అసిస్టెంట్ ఖాళీ ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ ఇవ్వండి. సమ్మెలో ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వండి. ఆ తర్వాత అటెండర్ చేస్తా అనేటోళ్ళు ఉన్నారు. అటెండర్ పోస్టులు ఆర్టీసీలో రద్దు చేసిండ్రు. అటెండర్ పోస్టులలో మీరు అవుట్ సోర్సింగ్ వాళ్ళని బయట వాళ్ళని పెట్టుకుంటున్నారు. వీళ్ళకే ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ పెట్టినాం. రెండోది ఇవాళ బ్రెడ్ విన్నర్ స్కీమ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇంకా ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు. రిజెక్ట్ చేసిండ్రు వాళ్ళని. ఎట్లా రిజెక్ట్ చేసిందంటే ఇవాళ నువ్వు హైట్ లేవు, ఈ హైట్ రిలాక్సేషన్ నీకు లేదు కాబట్టి హైట్ ఉంటేనే నీకు ఉద్యోగం రాదు అని చెప్పేలా కొట్టిండ్రు. తర్వాత ఏజ్ బార్ ఉంది, 40 నువ్వు 45 దాటినావు, 40 సంవత్సరాలు దాటినావు కాబట్టి నీకు ఇయ్యము అని చెప్పి అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ గవర్నమెంట్లో 44 సంవత్సరాల వరకు రిలాక్సేషన్ ఉంది. గవర్నమెంట్ అందరికీ ఇస్తుంది. ఏ ఉద్యోగమైనా వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి గవర్నమెంట్లో ఉంది. ఆన్ పార్ విత్ గవర్నమెంట్ ఆర్టీసీలో ఎందుకు ఇవ్వరు? మీరు పర్మిషన్ తీసుకోండి గవర్నమెంట్ది, ఆర్టీసీ యాజమాన్యం ఇది ప్రభుత్వ రంగ సంస్థ, మీరు ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దగ్గర అర్జీ పెట్టి మీరు రిలాక్సేషన్ తీసుకొని ఇవ్వండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికే చాలామంది రోడ్ల మీద ఉన్నారు కాబట్టి ఇలా వాళ్ళందరినీ కూడా తీసుకోవాలని సమ్మె నోటీసులో పెట్టినాం. డెఫినెట్గా రిలాక్సేషన్ ఇవ్వాలి, తర్వాత వాళ్ళకి హైట్ ఇవ్వాలి. అట్లాంటి కాకపోతే అటెండర్లు ఇవ్వండి, వాళ్ళు చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే క్లారికల్ అన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. అటువంటి వాళ్ళకి చదువుకున్న వాళ్ళు చాలామంది ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ కూడా ఇలా కండక్టర్ చేస్తున్నారు, డ్రైవర్లు చేస్తూ ఉన్నారు, మెకానికులు చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా డిపార్ట్మెంటల్ టెస్ట్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెట్టినాం. డెఫినెట్గా ఇవ్వండి. 21 డిమాండ్ పెట్టినాం. 21 డిమాండ్ కూడా చాలా జెన్యూన్ అయినాయి. రెండోది సొసైటీకి డబ్బులు ఎందుకు ఇస్తలేరు? సొసైటీ డబ్బులు ఇవ్వండి. లాభాలు అంటున్నారు.
ఓవర్ పెరిగింది అంటున్నారు. పెరిగినప్పుడు నా పైసలు ఎందుకు వాడుకుంటున్నారు? కార్మికుని పైసలు. ఈ మనుగడ ఆర్టీసీ మనుగడ కార్మిక పైసలతోటి రొటేషన్ చేస్తారా, నిజంగానే ప్రభుత్వం నుంచి వస్తాయా, లాభాలతోటి చేస్తారా అనేది ఆలోచన చేయండి. మేము అడుగుతున్నది తప్పు కాదు. ఇవాళ అడిగేవాడిని తప్పు పట్టొద్దు. మేము ఇచ్చిన డిమాండ్ నోటీస్ మీద ప్రక్షాళన చేయండి. యాజమాన్యం ఒకసారి యూనియన్లతోటి మీటింగ్ పెట్టండి, మా అభిప్రాయం తీసుకోండి ఎండి గారు. ఆ తర్వాత మీరు అసలైన నివేదికని స్పష్టంగా గవర్నమెంట్కి ఇవ్వండి. గవర్నమెంట్ మీరు కూర్చొని మమ్మల్ని పిలవండి. డెఫినెట్గా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ సమ్మె అనివార్యం కాదు. ఇవాళ ఎన్ని సమ్మెలు జరిగినా, దేశంలో యుద్ధాలు జరిగినా కానీ తర్వాత మళ్ళా సమ్మెతోటే సంప్రదింపులు అవుతాయి. కాబట్టి మేము ఏ రోజు పిలిచినా, ఏ క్షణాన అర్ధరాత్రి పిలిచినా జేఏసీగా చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం రావడానికి. మరి సమ్మేళనం ఎందుకు పిలిచి చర్చలు జరపలేకపోతున్నది ప్రభుత్వం? ప్రభుత్వం మరి జరపలేకపోతుంటే ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని అడగాలి మీరంతా. ఎందుకంటే మేము రెడీగా ఉన్నాం, మాకు వివక్ష లేదు, మాకు ఆకలి అవుతుంది, కడుపు మండుతూ ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అని చెప్పి మీరు చేస్తలేరు, యూనియన్లు లేవని చెప్పి మీ మాట తప్పిండ్రు, తర్వాత మమ్మల్ని రాణిస్తలేరు కాబట్టి అని చెప్పి మేము చివరికి కార్మికుని యొక్క హక్కు సమ్మె, ఇక సమ్మె తప్ప వేరే మార్గం లేదు కాబట్టి సమ్మె నోటీస్ ఇచ్చినాం. దీని మీద సమ్మె నోటీస్ ఇస్తారని చెప్పి మీరు కోపాలకి మా మీద కన్నెర చేయొద్దు. డెఫినెట్గా పిలిచి కూర్చోబెట్టండి. డెఫినెట్గా మేము కూడా మాట్లాడతాం, అన్నీ మాట్లాడడానికి ఉన్నాం, వినడానికి ఉన్నాం. మాతోటి మాట్లాడకపోవడం తప్పని నేను అంటాం. చర్చలు చేయాల్సిన బాధ్యత మీకున్నది అంటున్నా. ఈ మధ్య కాలంలో చాలామంది డ్రైవర్లు డ్యూటీలోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఎందుకు ఆ కారణాలు అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? డ్రైవర్ల సంబంధించి కూడా కొంత మొత్తంలో మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నట్టు, శారీరకంగా కూడా చాలా వరకు వర్క్ స్ట్రెస్ గురవుతున్నారని కూడా చెప్తున్నారు. ఇవాళ ఆర్టీసీ డ్రైవర్లు అన్నీ ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగులందరికంటే పనిభారం ఎక్కువ. రెండోది రాత్రి పగలు అనేది లేకుండా 24 అవర్స్ డ్యూటీలు ఉంటాయి. వీళ్ళకి సరైన టైంలో భోజనం ఉండదు, ఎప్పుడో ఒకసారి ఉంటుంది. వీళ్ళకి బాగా రుగ్మతలు, అంటే డ్యూటీలో ఉంటారు కాబట్టి హోటల్లో తినాల్సి వస్తుంది, రాత్రి పోయి తినాల్సి వస్తుంది. ఇట్లా అల్సరా, బీపీ, షుగర్లతోటి బాధపడుతూ ఉంటారు. రెండోది 8 గంటల డ్యూటీ చేపిస్తే ఏముండదు. ఇవాళ 16 గంటల డ్యూటీ, 12 గంటల డ్యూటీ, 16 గంటల డ్యూటీ చేపించడం వలన కార్మికులు బాగా స్ట్రెస్కి గురవుతూ ఉన్నారు. స్ట్రెస్ తోటి చాలా రుగ్మతలు వస్తాయి. రెండోది మానసిక ఆందోళన ఎక్కువ ఉంది. అంటే భయభ్రాంతులు చేసి నువ్వు పోతావా లేదా, నేను పోతే ఎట్లా, ఇంటికాడ ఎవరన్నా చచ్చిపోతే ఇవాళ మా మామ, మా తండ్రో, మా తల్లో, మా అమ్మమ్మో చచ్చిపోయిందంటే నువ్వు సెల్ఫీ పెట్టమంటా ఉన్నారు. సెల్ఫీ పెట్టేటువంటి నీచ సంస్కృతి ఆర్టీసీలో రావడం జరిగింది. ఇట్లా కార్మికులు చెప్పుకోలేక పోలేక దగ్గర ఏమన్నా వాళ్ళకి కార్యక్రమాలు ఉంటే కూడా పెళ్ళి అంటే పెళ్ళి నాడు ఏం చేస్తావు, 15 రోజులు నీకెందుకంటే పెళ్ళికి లీవ్ అవసరం లేదా బిడ్డ పెళ్ళికి, కాబట్టి 2 రోజులు 3 రోజులు ఇస్తాం నువ్వు అనే అటువంటి ఒక దమనకాండలో పనిచేపిస్తున్నారు. కాబట్టి ఆలోచనకి, ఆవేదనకి, స్ట్రెస్కి గురవుతూ ఉన్నారు. ఇవాళ మీరు చూసినట్టుంటే చాలామంది పిట్టల్లాగా ఆర్టీసీ కార్మికులు చనిపోతూ ఉన్నారు. బస్సుల్లో ఎక్కడోళ్ళు అక్కడ, ఇంటికి పోయి తినేటప్పుడు రోడ్డు మీద రాత్రి హార్ట్ అటాకులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ భయభ్రాంతులు, స్ట్రెస్సు, ఈ అధిక పనిభారము, రెస్ట్ లేకపోవడం వలన వాళ్ళకు వస్తూ ఉన్నాయి. ఇవాళ డ్రైవర్లను చూసినట్టుంటే బాధ, ప్రయాణికులు, మేధావులు బాధపడుతున్నారు. అరే ఆర్టీసీ డ్రైవరు బస్సు నిండా మంది ఉంటే హార్ట్ అటాక్ వస్తే పక్కకు బస్సు తీసుకుపోయి స్టీరింగ్ మీద ఒరిగి చచ్చి 50 మందిని రక్షించున్నాడన్న ప్రశంసలు ఎన్నో వచ్చినాయి. ఇవాళ మరి యాజమాన్యంలో మార్పు రాలే, గవర్నమెంట్లో మార్పు రావాలి కదా. మీరు కూడా మానవత్వంగా చూడాలి కదా. ఇలా ఆర్టీసీ ఇమేజ్ని పెంచి ప్రయాణికులను రక్షించి ఒక డ్రైవర్ చచ్చిపోతున్నాడు. ఇలా ప్రమాణాలు చావు ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లకు మనకు లెక్క చూసినట్టు ఉంటే చాలా చచ్చిపోయేటోళ్ళ సంఖ్య ఆర్టీసీలో ఎక్కువ ఉంది. ఇవే కారణాలు. కాబట్టి ఇది కూడా ఒక విధానంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి యాజమాన్యం రిక్రూట్మెంట్ చేయలే, నోటిఫికేషన్ ఇచ్చారు ప్రభుత్వం వచ్చిన కాడికి వెళ్ళి, వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేస్తా అన్నారు. మరి ఏది ఇంతవరకు నోటిఫికేషన్ రాలే, అప్లై చేయలే. తర్వాత డిపార్ట్మెంటల్ టెస్టులు పెడతాన్నారు, అవి పెట్టలేదు. పదోన్నతులు ఇవ్వలేదు. బయటోళ్ళని హన్సా కన్సల్టెన్సీ ఇంకా వేరే కన్సల్టెన్సీలతోటి చాలామంది సజ్జనార్ గారు లోపల పోలీస్ అధికారులను పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి డబ్బు కూడా దుర్వినియోగం అవుతూ ఉన్నది. లక్షలాది రూపాయలు వాళ్ళకి ఇస్తే ఏంటి లాభం? నీకు ఆర్టీసీలో పదోన్నతులు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ కండక్టర్ నుంచి కంట్రోలరు ఇట్లా జేఎండి దాకా
ప్రమోషన్లు ఇవ్వాలి. ప్రమోషన్లు అన్నీ ఉన్నాయి. ఈడీలకి ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇలా రిటైర్డ్ అయిన అధికారులను కూడా కొన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళకి 50,000 40,000 ఇచ్చి మీరు వాడుకుంటా ఉన్నారు. లక్షల రూపాయలు ఇచ్చి కన్సల్టెన్సీ వాళ్ళని వాడుకుంటా ఉన్నారు అవుట్ సోర్సింగ్లో. దానివల్ల దుర్వినియోగం అవుతుంది. మేము జేఏసీగా డిమాండ్ పెట్టినాం, దానికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, వాళ్ళందరినీ కూడా వెంటనే తీసేసి పదోన్నతుల ద్వారా అందరికీ ఎలిజిబిలిటీ ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలని పదోన్నతులతోటి ముందుగాల ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ మీరు ఇవ్వండి, ప్రమోషన్లు ఇవ్వండి. డబ్బే లేదు, బడ్జెటే లేదని ప్రభుత్వం చెప్తుంది. అంటే మీరు చెప్పిన డిమాండ్లన్నిటి కూడా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం మీద డబ్బు లేకపోతే ప్రభుత్వమే అన్నిటికీ ఇస్తలేదు కదా. బస్సులు పోతున్నాయి, తీసుకొస్తున్నాం, రోజు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు రోజు వస్తున్నాయి కదా. ఇవాళ 10 కోట్లు 15 కోట్లు 20 కోట్లు ఆర్టీసీ నుంచి మేము ప్రజల నుంచి టికెట్లు ఇచ్చి తీసుకొస్తున్నాం కదా. మా డబ్బు మాకు ఖర్చు పెడితే కూడా ఇబ్బంది లేదు. రెండోది, ప్రభుత్వ రంగ సంస్థలని ప్రభుత్వమే ఆదుకోవాలనేటువంటి పరిస్థితి ఉందా లేదా? ఇవాళ మీరు అన్ని సంస్థలను ఆదుకుంటారు, డబ్బే లేకపోతే ఇవాళ అన్నిటికీ డబ్బులు ఇస్తూ ఉన్నారు. మీరు దేనికి ఇస్తలేరు? అన్నిటికీ డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఒక్క ఆర్టీసీకి ఎందుకు ఇయ్యారు? ఆర్టీసీ ప్రజలది, ప్రజల కోసం, ప్రభుత్వ ఇమేజ్ కోసం, ప్రభుత్వ మనుగడ కోసం, ప్రభుత్వ పథకాలను ఇంప్లిమెంట్ చేసి ప్రజల్లో మీకు మంచి పేరు తేవడానికి ఆర్టీసీ పనిచేస్తుంది. అటువంటి ఆర్టీసీకి మొదటి స్థానంలో డబ్బులు ఇచ్చి బస్సులు కొని అన్నీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అది మర్చిపోవద్దని చెప్తా ఉన్న వాళ్ళకి. మొత్తానికైతే ఏదైతే ఫిబ్రవరి 8వ తారీఖు ఖచ్చితంగా సమ్మెకు పోయే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ప్రభుత్వం చెప్పేటువంటి మాటలకు వెనుకకు వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటాయి? సమ్మెకి పోయిన తర్వాత ఆర్టీసీ సంఘాలు వెనుకకు పోయే పరిస్థితి ఉండదు. ఇవాళ ఫిబ్రవరి 9వ తారీఖుకి మాకు ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి మేము అప్పటి వరకు తర్వాత కూడా అంటే 45 రోజుల టైం మాకు ఉంటుంది. 45 డేస్ ఇస్తే మా నోటీసు ల్యాబ్స్ అయిపోతుంది. నోటీసు ల్యాబ్స్ కాకముందే సమ్మె డేటు మేము డిక్లేర్ చేస్తాం. దానికి ఏంటంటే ఇప్పుడు సమ్మెకు పోవాలి, డేట్ ఇవ్వాలంటే మేము సమ్మె నోటీస్ ఇయ్యంగానే కాలే, మేము కార్మికుల దగ్గరికి పోవాలి, జిల్లా హెడ్ క్వార్టర్స్లో మీటింగ్ పెట్టి కార్మికులను ఇంకా మమేకం చేయాలి, వాళ్ళని కూడా చైతన్యవంతులు చేయాలి. హైదరాబాద్ సిటీలో డిపో తిరగాలి, మేనేజ్మెంట్ టెస్ట్ చేస్తూ ఉంటుంది, ఆ టెస్టును ఎదుర్కోవాలి. అబద్ధాలు చెప్తూ ఉంటారు వాళ్ళు, రకరకాల ప్రగల్భాలు చెప్తూ ఉంటారు, అవి మేము పసిగట్టి చూడాలి. రెండోది, ప్రజా సంఘాలతోటి సమావేశాలు పెట్టాలి, రౌండ్ టేబుల్, జాతీయ సంఘాలతోటి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలి. తర్వాత అన్ని రాజకీయ పార్టీలకి మద్దతు అడగాలి. మెయిన్గా మీడియా మేధావులు ప్రజల దగ్గర కూడా పోవాలి. ఇది ప్రజలకు సంబంధించిన రవాణా. ఇది కేవలం ఆర్టీసీ సమస్యల మీదనే మేము సమ్మె చేస్తలేము. ప్రజల కోసం బస్సులు కొనాలంటున్నాం. ఇవాళ బడ్జెట్లో పెట్టి ఆర్టీసీని ఆదుకోమంటున్నాం. కొత్త బస్సులు కొని మాకు ఏమంటున్నాం. తర్వాత ఈ బస్సులు ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయో ప్రభుత్వమే కొని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత ప్రభుత్వ అప్పుల్ని రైట్ ఆఫ్ చేయమని, ఒకసారి రైట్ ఆఫ్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మేము బతిలాడుతూ ఉన్నాం. రెండోది, ఇవాళ బడ్జెట్ అలొకేషన్లో డబ్బులు పెట్టండి, అన్ని ప్రభుత్వాలు పెట్టినాయి. ప్రతి బడ్జెట్లో 3,000 కోట్లు పెట్టి ఆర్టీసీని ఆధునీకరించండి, ప్రజలకి అంకితం చేయండి అని చెప్తా ఉన్నాం. ఆ తర్వాత అందరికి కూడా మేలు చేయండి. ఇలా 2,500 విలేజ్లకు బస్సులే లేవు. మరి ఎందుకు లేవు? బస్సులు పెట్టండి మీరు. వాళ్ళకి అవసరం లేదా? వాళ్ళు ప్రజలు కాదా? మా పల్లెలకు పోతే పల్లె యొక్క పరిస్థితి, వాళ్ళు పట్టణాలకు రావాలనుకున్నప్పుడు, ప్రగతి పదంలో ప్రజలు ఉండాలనుకున్నప్పుడు ప్రతిదానికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ డిమాండ్లన్నీ ప్రజల కోసం, ప్రభుత్వ ఇమేజ్ కోసం పెంచడానికి మేము చేస్తున్నాయి. కానీ సేమ్ టైంలో ఖాళీ కడుపులతో అయితే ఉండలేము కదా. మేము పనిచేస్తున్నప్పుడు పనికి తగ్గ ఫలితం ఇవ్వాలంటున్నాం, పనికి తగ్గ జీతం ఇవ్వమంటున్నాం, మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వమంటున్నాం తప్ప మా డబ్బుల్ని మీరు ఎట్లా వాడుకుంటారు? మా డబ్బుల్ని మీ దగ్గర ఎందుకు పెట్టున్నారు? రిటైర్డ్ అయిన పైసలు మీరు ఎందుకు ఇయ్యరు? అట్లాగే మరి పిఆర్సీలు ఎందుకు ఇయ్యరు? పిఆర్సీలు ఇవ్వాలి కదా. ప్రభుత్వంతో మమేకమై ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ పనిచేస్తున్నప్పుడు ఎక్కువ జీతాలు అడుగుతున్నాం, ప్రభుత్వ ఉద్యోగులతో ఈక్వల్గా ఇవ్వమని అడుగుతున్నాం. కాబట్టి డెఫినెట్గా దీన్ని గొంతెమ్మ కోరికలు కాదు, ప్రభుత్వానికి భారం కాదు, పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేయాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా.